అంతవరకు ఆ ఇంటికి రక్షణ లేదా అంటే రక్షణ లేదు. ధనం ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, అన్ని సౌకర్యాలు ఉండొచ్చు, కానీ ఆ ఇంటికి అయితే రక్షణ లేదు. ఒకవేళ చనిపోతే నరకాగ్నికే వెళ్ళేవాడు. కానీ చూసారా, ఎప్పుడైతే యేసయ్యను చూడాలి అని అనుకున్నాడో అతనికి ఆ ఇంటికి కూడా రక్షణ వచ్చింది. మీరు కూడా ఒకవైపు మీరున్న పరిస్థితుల్లో ఎటువంటి స్థితి అయినా, ఎటువంటి పరిస్థితి అయినా, ఎటువంటి పాపంలో ఉన్నా ఒక్కసారి మీరు కూడా యేసయ్యను చూడాలి లేదా యేసయ్య గురించి తెలుసుకోవాలి అని మీరు కూడా ఒక ఆశ కలిగి మీరు ఉంటే దేవుడు మీ జీవితాన్ని గొప్పగా మార్చగలిగే దేవుడు. మీ జీవితాన్ని కూడా జక్కయ్య ఇంటికి రక్షణ ఎలాగైతే వచ్చిందో మీకు మీ ఇంటికి కూడా అంత గొప్ప రక్షణ మీ ఇంటికి తీసుకురాగల దేవుడు ఆయన. అందరూ కూడా